2019 ఎలక్షన్స్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, 2024 ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్లు, ఇక 2029 పొలిటికల్ ఫైట్ బీసీ రిజర్వేషన్ల పైనేనా? డీలిమిటేషన్లోనే విమెన్ రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు సాకారమవుతాయా? ఈసారి జరిగే సెన్షన్స్ అండ్ పొలిటికల్ ఈక్వేషన్స్ సమూలంగా మార్చేస్తాయా? మరో 25 వరకు రాజకీయ మార్పులకు బేస్ కానున్నాయా? సోషల్ ఇంజనీరింగ్ అంటేనే బీజేపీ అంటేనే మోడీ అమిత్ షా జోడీ స్ట్రాటజీ అనేలా పొలిటికల్ స్కెచ్లు సక్సెస్ అవుతూ వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీ మేనియాను సృష్టించడంలో బీజేపీ సోషల్ వింగ్ సక్సెస్ అయింది. 2019 ఎన్నికల్లో పుల్వామా దాడి, పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ మోడీ అమిత్ షా జోడీకి విజయాలు సాధించి పెట్టాయి. అయితే 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టగలిగిన బీజేపీ మెజారిటీ మాత్రం తగ్గడంపై పునరాలోచనలో పడింది. ప్రజలు కోరుకుంటున్న సామాజిక మార్పు గుర్తించకపోవడం, ప్రతిపక్షాల మాదిరి ప్రజానాడిని పసిగట్టడంలో విఫలమవడం వల్లే ఓటమి అంచుదాకా వచ్చి చివరకు కూటమి అండతో ఎలాగోలా పదవిని కాపాడుకున్నామనేది పార్టీలో ఇన్వాయిస్. సామాజిక మార్పుకు అనుగుణంగా సర్కార్లు, పార్టీలు మారకుంటే అంతే సంగతులు అనేది చరిత్ర చెప్పే సత్యం. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో విసిగిన మెజారిటీ ప్రజలు జాతీయవాద రాజకీయాలకు ఓటేసి బీజేపీకి పట్టం గట్టారు. దశాబ్ద కాలం నుంచి ఏలుతున్న బీజేపీ ముందు బలహీన వర్గాలు అజెండా సెట్టింగ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ముందుండి కులగణనను అందివచ్చిన అవకాశంగా వాడుకుని పార్లమెంటులో సీట్ల సంఖ్య పెంచుకోగలిగింది. ఫలితం రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా, గౌరవం. సోషల్ ఇంజనీరింగ్లో బీజేపీది అందవేసిన చేయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడం కూడా పొలిటికల్ వ్యూహం అనేది మిగతా వర్గాల వాదన. ఈడబ్ల్యూఎస్ ఫలాలు 2019లో అండర్ కరెంట్గా పనిచేసి అగ్రవర్ణాల ఓటు బ్యాంకును సంపాదించడంలో, ఆ తర్వాత నిలబెట్టుకోవడంలో బీజేపీ విజయానికి ఓ కారణమనేది అనలిస్టుల మాట. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్లు కూడా ఈ కోవలోనివే అంటారు. అయితే వాటి అమలు ఇప్పట్లో లేకున్నా నారీమణులకు చట్టసభల్లో అడుగుపెట్టేందుకు గ్యారంటీ ఇచ్చిన మాట వాస్తవం. అయితే అదే సమయంలో బీసీ రిజర్వేషన్లపై సైలెంట్గా ఉండడం, కులగణన వద్దంటే వద్దనడం ఓబీసీ వర్గాల్లో కొంత చీలికకు కారణమైంది. వాస్తవానికి మోడీని ఓబీసీలు తమ ప్రతినిధిగా చూసి 2014, 2019 ఎన్నికల్లో ఓటేశారు. 2024లో సీన్ కొంచెం రివర్స్ అయింది. దీంతో తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డ బీజేపీ హైకమాండ్ తాజాగా క్యాస్ట్ సెన్సస్, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లపై ఫోకస్ పెట్టనుందనే ఫీలర్లు వదిలింది. దాదాపు అన్ని కమిషన్ల రిపోర్టులు బీసీలు దాదాపు 52% పైబడి ఉన్నారనే లెక్కలు చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీల మాదిరిగా రాజకీయ రిజర్వేషన్లు కావాలని బీసీలు ఎప్పటినుంచో వాయిస్ వినిపిస్తున్నారు. దీన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్వే చేయించారు. భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామంటున్నారు. రాహుల్ రాజకీయానికి చెక్ పెట్టేందుకు మోడీ ఓబీసీ ప్రధానిగా హైలైట్ అయ్యేందుకు మహారాష్ట్రలో తన ఐడెంటిటీ వాయిస్ వినిపించారు. క్యాస్ట్ సెన్సస్లో బీసీల లెక్క తేల్చి వారి రాజకీయ వాటా వారికి ఇచ్చే పనిలో బీజేపీ ఉంది అనేది ఓ టాక్. 2025లో మొదలయ్యే సెన్సస్ సంవత్సరంలో పూర్తయి 2026లో పబ్లిక్ ముందుంచే అవకాశం ఉంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, అది జనాభా దామాషా ప్రకారమా లేదంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఏమైనా మినహాయింపులిచ్చి సీట్లు పెంచుతారా అనేది అందరి మధ్యని తొలుస్తున్న ప్రశ్నే. మరోవైపు ఇప్పటివరకు రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు ఉంది. బీసీ రిజర్వేషన్లు తీసుకురావడమే కాకుండా వారిని బీసీ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులుగా కాకుండా ఎస్సీ కులాల మాదిరిగా బీసీ కులాలుగా రాజ్యాంగంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి ఇటు రిజర్వేషన్ల కల్పన, అటు జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపునకు బీజేపీ సై అంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అనుసరించే వ్యూహానికి బీజేపీ అనుసరించే ప్రతి వ్యూహంపైనే ఇది ఆధారపడి ఉంటుంది అనేది కాదనలేని నిజం. రిజర్వేషన్ల పెంపు చట్టసభల పరిధిలోని అంశమైనా వాటిపై కటాఫ్ మాత్రం న్యాయ వ్యవస్థ భాష్యం చెబుతోంది. సరైన లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ప్రకటించరాదని ఒకసారి, ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని మరోసారి, ఇలా తమ ముందుకు వచ్చే కేసుల ఆధారంగా చట్టాలపై రివ్యూ చెబుతోంది సుప్రీంకోర్టు.
రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ మారకుండా సవరణలు చేసుకోవాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఎస్సీల మాదిరి బీసీలకు కూడా జనాభా దామాషా, ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకబాటు వంటి ఎంపరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు లభిస్తే భారత రాజకీయ, సామాజిక చరిత్రలో విప్లవాత్మక మార్పునకు నాంది పడినట్లే. మొత్తానికి కులగణనకు తెరలేపిన మోడీ సర్కారు మున్ముందు వచ్చే చట్టసభలో బీసీల రిజర్వేషన్లు, సరైన వాటాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కులగణన స్లోగన్కు ఇప్పటివరకు పేటెంట్ తనది అన్నట్టుగా భావించిన రాహుల్ గాంధీ ఇప్పుడు రిజర్వేషన్ల సాధన, జనాభా దామాషా వాటాపై ప్రభుత్వంపై యుద్ధాన్ని ఎలా మలుచుకుంటారు అనేది కూడా ఉత్సుకత రేపుతోంది.